తులారాశి వారికి ఎలా ఉందండి? ఈ చిత్తా, స్వాతి, విశాఖ ఈ తులారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగిన పనులు ముందుకెడతాయి. శ్రద్ధగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద దృష్టిని సారిస్తారు. ఇష్టంగా కార్యక్రమాలని చేయడం, ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, ఆ వ్యక్తులు మీకు ఆల్రెడీ స్నేహితులైతే వాళ్ళతో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే పేరు పొందిన వ్యక్తులతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీ వ్యాపార సంస్థ అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం, ఆ నేపథ్యంలో పేరు పొందిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో సంప్రదించి వ్యాపార విస్తరణ కోసం, ఆర్థిక సంబంధమైన అంశాల కోసం ఎక్కువ కృషి చేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి విషయంలో ఎక్కువ ఆలోచనలు ఎక్కువ చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఉన్న వృత్తిలో ఆకస్మికమైన బాధ్యతలు, అనవసరమైన శ్రమ అధికంగా ఉంటుంది. ఎదురు చూడని బాధ్యతల వల్ల దానివల్ల కుటుంబ వ్యవహారాల్లో కూడా ఘర్షణాత్మకంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల, శ్రమ అధికంగా పట్టడం వల్ల, ఆ సమయాన్ని కుటుంబానికి కేటాయించలేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తిపరంగా నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కొత్త ప్రదేశాలకి ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది, అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, తండ్రి ఆరోగ్య విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎదురు చూసిన ఫలితాలు అలా ముందుకు వెళ్ళిపోవడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. పనులు పోస్ట్పోన్ అవ్వడం అనేది కొంత చికాకును కలిగించినప్పటికీ పడిన శ్రమకి తగిన గుర్తింపు లభ్యం అవ్వట్లేదనే ఆలోచన అధికంగా ఉన్నా తాత్కాలికమైన భావన చేస్తే దాన్ని అధిగమించగలరు.